విశాఖ నగరం 2030 నాటికి 100 బిలియన్ల ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు పల్స్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వైజాగ్ 100 బిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవసరమైన బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గది నుంచే నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. వెస్టర్న్ కంట్రీస్ లో ఎవ్రీ 100 స్టూడెంట్స్ కి 2 or 3 ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారు. కానీ మన యూనివర్సిటీస్ నుంచి సేమ్ క్వాలిటీ పీపుల్ ఉన్నా ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రావడం లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది నేను చాలా వరకు అనలైజ్ చేశాను. అందుకోసమనే దీనికి టైటిల్ తెలుగులో నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. బాగా సో మన ఆపర్చునిటీస్, మన చుట్టూ ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ గాని ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.